రోజా రోజా పూలు ఉన్నాయి ఎల్లోనే బాగుండాలన్నా ఇంత బాగుండాలి హలో సార్ 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 ఓపెన్ చేసి లోపలికి వెళ్దాం. బాగా ఎన్నికి రావాలి పూరి అది ఓపెన్ చేయాలా అప్పటి నుంచి రావాలి కొంచెం ఎన్నికి రా ఒక జోన్ ఒకటి 5 జోన్లకు 5 మొత్తం. మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. మరి ఈరోజు కడప నగరాభివృద్ధితో భాగంగా మరి ఈరోజు కడప నగరాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దాలి, క్లీన్ కడపగా తీర్చిదిద్దాలి అనే ఆలోచనలో భాగంగానే మరి ఈరోజు కడప నగరాన్ని 5 జోన్లుగా విభజించడం జరిగింది. మరి ఆ 5 జోన్లకు సంబంధించి ప్రతి జోన్కు కూడా ఒక జీటీఎస్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. జీటీఎస్ సెంటర్ అంటే మనం ఏదైతే ఈ క్లాప్ ప్రోగ్రాం ద్వారా మనం ఏదైతే ప్రతి వెహికల్ ఇంటికాడికి వెళ్ళి చెత్త సేకరణ చేసుకొచ్చి మరి ఆ తీసుకొచ్చిన చెత్తను మరి వాళ్ళందరూ కూడా దాన్ని సెగ్రిగేట్ చేసి మరి ఆ సెగ్రిగేట్ చేసిన తర్వాత ప్రతి జీటీఎస్ సెంటర్లో మరి దాన్ని సెగ్రిగేట్ చేయడం జరుగుతుంది. మరి తర్వాత మరి ఏదైతే మైక్రో ప్రాసెసింగ్ సెంటర్ అని చెప్పి దాని పక్కనే ప్రతి జోన్లో కూడా ఒక మైక్రో ప్రాసెసింగ్ ఎంసీసీ అనేది ఒకటి ఏర్పాటు చేసి మరి అక్కడ ఆ సెగ్రిగేట్ చేసిన ఏదైతే చెత్త ఉంటుందో మరి దాన్ని మెషిన్ ద్వారా మరి ఏదైతే ముక్కలుగా చేసి మరి అక్కడ దాన్ని సుమారుగా 45 రోజుల పాటు దాన్ని మురగబెట్టడం జరుగుతుంది. మరి ఆ ఏదైతే సేకరించిన చెత్త దాన్ని పీసులుగా చిన్న పీసులుగా
మిషన్ ద్వారా కటింగ్ చేసి మరి పిట్స్ ఏర్పాటు చేసి ప్రతి పిట్లో మరి ఆ చెత్తను దాంట్లో వేసి దాంట్లో మరి ఏదైతే పెరుగు, బెల్లం, నీరు ఇవన్నీ కూడా కలిపి 45 డేస్ దానికి మురగబెట్టడం జరుగుతుంది. మరి అవన్నీ కూడా మురగబెట్టిన తర్వాత అది డ్రై అయిన తర్వాత అది మాన్యూర్ అంటే ఎరువుగా తయారవుతుంది. మరి ఆ ఎరువుని ఎవరైనా కూడా ఇక్కడ కొనే రైతులు కానీ మరి ఎవరైనా కూడా అగ్రికల్చర్ చేసేవాళ్ళు, హార్టికల్చర్ చేసేవాళ్ళు, రైతు సోదరులు అందరూ కూడా మరి ఈ ఎరువుని ఇక్కడ నుంచి కొనే పరిస్థితి. ఎందుకంటే ఏదైతే వేస్ట్ అవుతున్న ఏదైతే చెత్త ఏదైతే ఉందో ఆ చెత్తను ఎరువుగా మార్చి మరి దాన్ని మళ్ళా ఉపయోగంలోకి తీసుకొచ్చే దానికోసం మరి ఈరోజు ఇంత పెద్ద ప్రాసెస్ని ఏర్పాటు చేసి మరి ఈరోజు కడప నగరంలో గతంలో ఎప్పుడు మనం చూడనటువంటి విధంగా మరి ఈరోజు 5 జోన్లలో కూడా ప్రతి జోన్లో ఒక జీటీఎస్ సెంటర్ అంటే 1.5 కోటి రూపాయలతో మరి జీటీఎస్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా దానికి ఆనుకొనే మరి ఒక ఎంసీసీ మైక్రో ప్రాసెసింగ్ సెంటర్ కూడా అది కూడా సుమారుగా 1 కోటి రూపాయలతో మరి ఆ సెంటర్ని ఏర్పాటు చేసి మరి ఈ విధంగా మన కడప నగరం నుంచి వచ్చే చెత్తనంతా కూడా తీసుకొచ్చి మరి ఈరోజు ఈ ప్రాసెస్ ద్వారా మరి దాన్ని ఎరువుగా మార్చి మళ్ళా దాన్ని రైతు సోదరులకు ఉపయోగపడే విధంగా మరి ఈరోజు తయారు చేయడం జరుగుతుంది. దానికి ఈరోజు మనం ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. గతంలో లేదు ఇది, ఎందుకంటే మనం చెత్త అంతా కూడా తీసుకొని పోయి డంప్ యార్డ్స్లో వేసేసే పరిస్థితి నుంచి మరి ఈరోజు ఆ చెత్తను మళ్ళా మనకు రీయూజ్ అయ్యే విధంగా మరి రైతులకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా మరి ఈరోజు అంటే సుమారు ఇప్పుడు చూడండి 5 జోన్లు అంటే ప్రతి జోనుకు ఒక్కొక్క జీటీఎస్ సెంటర్ అంటే 1.5 కోటి రూపాయలు, దానికి 7.5 కోటి రూపాయలు మరి ఈరోజు ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎంసీసీ మైక్రో ప్రాసెసింగ్ సెంటర్ కూడా 1 కోటి రూపాయలు అంటే 5 జోన్లకు సంబంధించి 5 కోట్ల రూపాయలు. మరి ఇవన్నీ కూడా చూడండి ఈరోజు కడప నగరం అభివృద్ధి చెందుతున్న ఏదైతే నగరాల్లో మరి అదేవిధంగా ఒక మంచి నగరంగా, క్లీన్ కడపగా మరి తయారు చేయాలి అనే ఆలోచనలో భాగంగానే మరి ఇన్ని కూడా మారుతున్న కాలానికి అనుగుణంగానే ఈరోజు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగానే మరి ఇవన్నీ కూడా తీసుకురావడము మరి రాబో రోజుల్లో కూడా మరి ప్రజల యొక్క సహకారాలతో కడప నగరాన్ని ఒక సుందర నగరంగా, ఒక క్లీన్ నగరంగా, ఒక గ్రీన్ నగరంగా తయారు చేసే దిశలో మరి ఇవన్నీ కూడా చర్యలు చేపట్టడం జరిగింది. ప్రజల యొక్క సహకారాలు ఉంటే ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ నగరం కడప నగరం ఒక సుందర నగరంగా, ఒక గ్రీన్ నగరంగా మనం తయారు చేసేదానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ ప్రారంభోత్సవం కార్యక్రమానికి చేసిన మరి గౌరవ మేయర్ గారు అయితేమి మరి అదేవిధంగా మరి గౌరవ కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్లు మరి అందరూ కూడా నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున అధికారులు, అనధికారులు అందరూ కూడా మరి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.